శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ ఆత్మిక స్థితిలో ఇప్పుడు బాబా డ్రామా జ్ఞానంలో ఏదైతే మీ యొక్క వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడుటిని ధ్యాసలో పెట్టుకుంటే మీ రికార్డింగ్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది అని అంటారు. సో వాయుమండలంని ఫస్ట్ సెట్ చేసుకోవాలి అంటే దానికంటూ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. మధ్యాహ్నం జూమ్ క్లాసెస్ లో యోగం చేసేటప్పుడు అక్కడ అంతా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి శివ పరమాత్మ జ్ఞానమురళి ఛానల్లో ఏవేవైతే జూమ్ మధ్యాహ్నం క్లాసులను ఉన్నాయో వాటిని గనక చూస్తే మీకు యోగం ఎలా చేయాలి, వాయుమండలాన్ని ఎలా తయారు చేయాలి, సో ఇదేదైతే గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నామో సంకల్పాలు, ఆ సంకల్పాలని ఎలా మనము అభ్యాసం చెయ్యాలి అని చెప్పేసి ఆ వీడియోస్ లో ఉన్నాయి. సో అది కాకుండా కూడా ఇప్పుడు కూడా జస్ట్ ఒక 5 minutes చేద్దాము. సో దాన్ని బట్టి మీకు వాయుమండలం ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ తర్వాత వృత్తి మరియు వాణి ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ లో బాబా చెప్పినట్టు పర్ఫెక్ట్ గా ఏ రకంగా ఉంటే మన రికార్డింగ్ కూడా ధ్యాస పెట్టుకుని పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు వాయుమండలాన్ని తయారు చేయడానికి సో మన ఇల్లు సేవాస్థానము, నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్ట అని అన్నప్పుడు మనము ఈ సాకార దేహము, దేహదారులు, ఆ తర్వాత ఇది నా ఇల్లు, నాది నాది అన్న ఈ భావన ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి డిటాచ్ అయిపోతాం. కాబట్టి నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాను అన్న సంకల్పం చేసి, సో నా ఇల్లే సేవ, ఈ ఇల్లే సేవాస్థానము, ఇది శివాలయము, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అన్న సంకల్పాలు చేసి నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాము, ఊరికే సంకల్పాలు చేసినంత మాత్రాన మన తెలుగు భాష ప్రకృతికి అర్థం కాదు. అసలు ఏ భాష కూడా ప్రకృతిగా మనం ఏ భాషలో చెప్పినా దానికి అర్థమయ్యేది భాష కాదు, మన యొక్క భావన. సో మన యొక్క భావన శాంతితో ఉండాలంటే మనలో ఆ శాంతి అన్న దైవీ గుణం ఉండాలి. అది గనక సహజంగా ఉంటే, సహజంగా శాంతి అన్న స్థితిలో ఉంటే ఇలా కూర్చుని నాలో శాంతి వ్యాపించింది, నాలో స్నేహం వ్యాపించింది అని సంకల్పాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది సహజ మార్గము. మనము బాబా ఎవరు మనకు తెలియక, అంటే ఆయనని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మన మార్గం కఠినం అయిపోయింది. ఎప్పుడైతే తండ్రిని యథార్థంగా గుర్తిస్తామో, సో యథార్థంగా గుర్తించడం అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా ఈ డ్రామా జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ అని ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఆయన వచ్చింది ధర్మస్థాపన కోసము, మనం పెట్టే తిండి కోసం కాదు. ప్లస్ నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి. సో ద్వాపరంలో ఎందుకు రాలేదు ఆయన అన్న విషయాన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆయన ఇప్పుడు వచ్చి ఈ చిన్న యుగంలో 84 జన్మల ప్రాప్తినిస్తుంది. అంటే మనం ఒక్కొక్క నిమిషము కొన్ని సంవత్సరాలతో సమానం. అందుకే రికార్డింగ్ చేసుకునేటప్పుడు వాయుమండలాన్ని, వృత్తిని మరియు వాణిని పర్ఫెక్ట్ గా సతో ప్రధానంగా పెట్టుకోమంటున్నారు. సో వాయుమండలాన్ని సతో ప్రధానంగా పెట్టుకోవడానికి సింపుల్ గా అభ్యాసం చేసేటప్పుడు ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ అంతా నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్న ఈ అభ్యాసం చేస్తారు ప్రైమరీ స్టేజ్ లో. సో ఎందుకు ఈ అభ్యాసం చేస్తున్నాం, ఇది అభ్యాసము అనొచ్చు, మనసా సేవ అనొచ్చు.
సో 2 అనొచ్చు. సో క్లారిటీ ఎక్కడ ఉండాలి మనకంటే, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అనంటే, అవి ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్న అవగాహనతోటి మనం రోజంతా గడపాలి. ఏదో కూర్చుని నేను నా ఇల్లంతా వ్యాపించిందని జపం చేసినట్టు నేను 108 టైమ్స్ అనుకుంటాను. నేను పొద్దున ఒక గంట టైం పెట్టుకుంటాను, 2 గంటల టైం పెట్టుకుంటాను. ఇది టైములు పెట్టుకోవడం కాదు. మీకు 2 స్టేజ్‌లున్నాయి. ప్రైమరీ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్. ప్రైమరీ స్టేజ్‌లో ఏంటంటే, మన శాంతి యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపిస్తాయన్న విషయం మనకు తెలీదు జ్ఞానంలోకి రాకముందు. ఏదో మనకు నచ్చినట్టు వీలైతే శాంతిగున్నాం, వీలైతే భయపడ్డాము, టెన్షన్ పడి ఇంక అంతా మన ఇష్టం. ఇంక గాలివాటానికి బతికేసాం మనం. గాలి ఎటు వీస్తే అటన్నట్టు బతికేసాం. అవతల వాళ్ళు భయపెడితే భయపడిపోయాము. అవతల వాళ్ళు ధైర్యాన్ని ఇస్తే ధైర్యం తీసుకున్నాము. అవతల వాళ్ళు కోపంతో మాట్లాడితే మనము కోపాన్ని గ్రహించాం. ఇంక అంతే, ఇంకా అసలు ఎట్లా అంటే అసలు కంట్రోలే లేదు అసలు మన మీద అన్నట్టు బతికేసాం. సో కాబట్టి ఇప్పుడేం చేస్తున్నాము? నాలో శాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నా నుంచి స్నేహం యొక్క కిరణాలు వ్యాపిస్తున్నాయన్న అవగాహన మనకి ఇక్కడ పెరగాలి. సో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి, ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి, విశ్వమంతా వ్యాపిస్తున్నాయి అనంటే మన తెలుగు భాష వ్యాపించటం లేదు. మనలో శాంతి అన్న దైవీ కిరణాలు వ్యాపిస్తున్నాయి. అది వ్యాపించినాయి అంటే మనం ఆ స్థితిలో ఉండాలి. దానికోసమే ఈ ధారనంతా. ఆ స్థితిలో మనం మెయింటైన్ చేయగలిగి శాంతితో గనక ఉంటే ఇంకా మన తెలుగు భాషని వాడాల్సిన అవసరం లేదు ఇంకా. మనం మర్చిపోతున్నాం కాబట్టి అభ్యాసము అంటున్నాము. అలా అభ్యాసం చేసేటప్పుడు కూడా శాంతితోటి ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి తరంగాలు కూడా వ్యాపిస్తే 2 జరుగుతాయి. సో ఆ రకంగా వాయుమండలాన్ని చూసుకుంటారు. ఆ తర్వాత వృత్తి, మీ ఆలోచన విధానాన్ని, వాణిని, ఏది మైండ్‌కొస్తే ఇంక అదంతా ఒక స్క్రీనింగ్ లేకుండా మాట్లాడేసేయడం కాదు. ఆలోచించి మాట్లాడాలి. కొంత స్పీడ్ తగ్గించాలి. ఆలోచనల యొక్క తీవ్రత కూడా తగ్గించాలి. ఆ తర్వాత బాబాని యథార్థంగా గనక అసలు ఆయన కర్తవ్యం ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? ద్వాపరం నుంచి ఎందుకు రాలేదు? అంటే రికార్డింగ్ ఇక్కడే నడుస్తోంది. సో చిన్న యుగంలో ఎక్కువ ప్రాప్తులు. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఆయనను అర్థం చేసుకోకపోవడం వల్ల, లేనిపోని దేహ నియమాలన్నీ పెట్టేసుకోవడం వల్ల మనకి మార్గం కఠినమైంది. కానీ ఇప్పుడు ఈ డ్రామా జ్ఞానాన్ని చదువుతుంటే ఇప్పుడంతా చేయాల్సింది ఎవరు? మనమే కదా! ఆలోచనల మీద ఫోకస్ పెట్టాల్సింది మనమే. చెయ్యాల్సింది మనమే. చేస్తే దానికి కావాల్సిన ఖజానాలు, శక్తి అంతా ఆయన ఇస్తున్నారు. ఆ తర్వాత సమస్యలొచ్చినప్పుడు శివబాబా మనకి సింగిల్ కాంటాక్ట్ పాయింట్. ఏదున్నా ఫస్ట్ ఆయనకి చెప్పాలి. అలా చెయ్యకుండా మనమేం చేస్తున్నామంటే, వ్యక్తులు, పరిస్థితుల్ని తప్పుపట్టేసి, ఏదైతే పరిశీలించుకోండి అని చెప్తున్నామో, ఆ పరిశీలించుకునేటప్పుడు, ఈరోజు బాబా సమస్య యొక్క పరిష్కారం చెప్తే, దాన్ని పాటించకుండా బాబా మీరే చూసుకోండి అని అంటున్నామంటే, అక్కడ మనకు ఆయనని యథార్థంగా గుర్తించలేదని అర్థం. లేదా సమస్య వచ్చినప్పుడు ఆయనకు బోగులు పెడితే ఆయన సమస్య పరిష్కరిస్తారు అనంటే, ఆయన అర్థం కాలేదని అర్థం. సో మన వాడుక భాషలో ఆయనకింత తిండి పెడితే మన పని చేసి పెడతాడని అర్థం. అంటే ఆయన అన్ని మనకి వారసత్వం కింద ఇస్తున్నాడు. అంటే అసలు యాక్చువల్‌గా ఆయనని తండ్రి అన్న హోదా గాని, ఆ మర్యాద గాని కూడా మనం నిలబెట్టలేదని అర్థం. సో పరిశీలించుకునేటప్పుడు ఏదైతే స్వచింతన ఇప్పుడు మనకు నడుస్తోందో, ఈ స్వచింతన చేసేటప్పుడు బాబా నువ్వు చెయ్యి. నీకు చెప్పేసిన, నేను బాబాకి చెప్పేసినా బాబా చూసేసుకుంటాడు అని అంటున్నామంటే, ఆ తండ్రికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చామా? ఆ టీచర్‌కి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చామా? అది చెక్ చేసుకోండి. ఒక టీచర్‌గా ఆయన మనకు జ్ఞానం చెప్తున్నారు. ఒక సద్గురువుగా ఆయన మనకు ట్రైనింగ్ ఇస్తుంటే, ఈరోజు మనం అవన్నీ పక్కన పెట్టేసి, నాకైతే ఏం తెలవదు. నేనైతే బాబాకి చెప్పేసిన. ఇక బాబా ఇక నువ్వు చూసుకో. కేర్‌లెస్‌నెస్ అంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే. తండ్రి పట్ల గౌరవం లేకపోవడం. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే, నేనైతే ఏం తిరిగి అనలేదక్క. నేనైతే ఇక పోయి చెప్పి బాబా రూమ్‌లో పోయి కూర్చొని ఇక బాబాకి చెప్పేసిన. ఇక బాబా ఇట్లా అయిపోయింది. ఇక నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో. ఇవన్నీ ఏంటంటే తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం వల్ల. ఈ కల్పంలో వ్యక్తులు మనకు గౌరవం ఇవ్వకపోతేనే మనం గించుకుంటూ ఉన్నాం. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలే, వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకుంటూ.
మనం అలా బాబాకి రెస్పెక్ట్ ఇవ్వనంత మాత్రాన ఆయన ఏమి గించుకోడు ఆయన. అసలు ఆయన ఏది ఆశించడు, నిష్కామ సేవకుడైన. కానీ ఈ రోజు మనకు గౌరవం రావాలి అనంటే మనం ఇస్తూ పోవాలి కదా! సో వ్యక్తులెవరు గౌరవం ఇవ్వరు ఈ సంగమ యుగంలో కాబట్టి బాబా క్లియర్‌గా చెప్పేసాడు యాచక వృత్తి మానండి అని. సో ఈరోజు అందరిని మనం గౌరవం కోసమనే ఆశిస్తున్నాం. అందరూ మాకు రెస్పెక్ట్ ఇవ్వాల. సో బాబా వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత మనము తిరిగి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది మినిమం పురుషార్థం మనం చేయాల్సింది. ఇక నేను బాబాకి చెప్పేసిన బాబా చూసుకుంటాడు. బాబా ఇప్పుడు ద్వాపరం నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైపోయింది. మన జీవితాలు ఇలా ఎందుకున్నాయంటే ఆయన చెప్పిన మాట మనం వినటం లేదు. సో ఈ పాయింట్ మీకు ఇంకా క్లారిటీగా ఏ సమస్యొచ్చినా ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ బాబాగా పెట్టుకుని ఆయన మాటకు గౌరవం ఇచ్చి కనుక ఇప్పుడు సరిదిద్దుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో ఈ పాయింట్ మీ అందరికీ అర్థం కావడం కోసం అని చెప్పి మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం సంఘటన గనక తీసుకుంటే ఆ సంఘటనను అందరూ స్థూలంగా తీసేసుకున్నారు. ఏమంటే దుశ్శాసనుడు అంటే ఆడవాళ్లతోటి మిస్‌బిహేవ్ చేసేవాళ్ళు. సో కాబట్టి అలా చీర లాగడం అంటే అది స్థూలంగా వస్త్రాపహరణం కింద తీసేసుకున్నారు. కానీ యాక్చువల్‌గా రామాయణ మహాభారతాలన్నవి ఆత్మ పరమాత్మ యొక్క అదని తెలిపారు. మనం రామాయణం గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మధ్యాహ్నం క్లాస్‌లో రికార్డ్ చేశాము. అది ఛానెల్‌లో గూడా అప్‌లోడ్ అయ్యింది వినొచ్చు. ఇప్పుడు మహాభారతం విషయానికి వస్తే ద్రౌపది వస్త్రాపహరణం సీన్‌లో ఎప్పుడైతే వాళ్ళక్కడ ఓడిపోతారో ఎవరు పాండవులు. ఓడిపోయినప్పుడు ద్రౌపది కూడా అందరికీ తెలిసిన కథే. సో కాబట్టి నేను దాని వెనకున్న దాని వెనకున్న ఆధ్యాత్మిక భావార్థం ఏదుందో చెప్తాను. సో అది మీకు అర్థం అవుతే మీ డ్రామా జ్ఞానము మీ స్వచింతనలో మీకు ఉపయోగపడుతది. సో అప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు పాండవులు ద్రౌపదిని కూడా తీసుకొనొచ్చినప్పుడు అందరిని వెళ్లి ఫస్ట్ ఐదుగురిని ప్రశ్నిస్తది. అది చేయడం రైటా? రాంగా? అని చెప్పి ఆ తర్వాత కురు పెద్దలనందరిని కౌరవుల పెద్దలందరిని ప్రశ్నిస్తూ పోతది. ఇదేనా మర్యాద? ఇదేనా పద్ధతి? అని అనుకుంటూ చూసి అందరిని అయిపోయిన తర్వాత ఎవ్వరు సహాయం చేయనీకి రారు. రానప్పుడు అప్పుడు హే కృష్ణ అంటే అప్పుడు కృష్ణుడి నుంచి ఆ చీరలొచ్చినప్పుడు దుశ్శాసనుడి చీర లాగినట్టు ఫైనల్‌గా గౌరవాన్ని కాపాడినట్టు దుశ్శాసనుడే అలసిపోయినట్టు సీన్ చూపిచ్చారు. సో చెప్పదలుచుకున్న పాయింట్ ఇక్కడ ఏంటి అనంటే ఈ రోజు మనకంటూ సమస్యొస్తే అందరిని క్వెషన్ చేస్తూ తిరగడం కాదు. ద్రౌపది చేసినట్టు. ద్రౌపది అందరిని ప్రశ్నిస్తూ పోయింది. ఇది ఎంతవరకు ధర్మమో, ఇది ఎంతవరకు అధర్మమో అనుకుంటా. అందరికీ గుర్తున్న విషయమే. సో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తది ఇది ధర్మమేనా అని చెప్పి. ఇప్పుడు మనం చేస్తున్న పని అది ఏదైనా జరిగిందంటే ఇది రైటేనా అంటున్నారు. అది అలా ప్రవర్తించడం కరెక్టేనా అంటున్నారు. అలా చేయడం రైటేనా అంటారు. ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకెవరు సమాధానాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే మాకు ఫోన్‌లు చేసి అక్కయ్య నువ్వు ఏమనుకోకు. వాడది చేయడం కరెక్టేనా చెప్పండి. సో ఎంతమంది ప్రశ్నలేసుకుంటూ పోతారు. సో ఇది ప్రశ్నించే యుగం కాదు. ఫుల్ స్టాప్ పెట్టే యుగం ఇది. ఎందుకంటే మనం కర్మ ఫిలాసఫీ గురించి చెప్పేసుకున్నాము. సో ఈరోజు సమస్యలొస్తాయంటున్నాడు బాబా. చేసుకున్న కర్మలు పరీక్షలవ్వచ్చు. వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్తే ఆయనని తప్పితే అందరిని కాంటాక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయనని కాంటాక్ట్ చేయాల్సొస్తే కూడా ఎందుకు చేస్తున్నాము? ఇంకా మీరు చూసుకోండి ఇంక అన్ని. ఇంక మేము చేసేదేం లేదు. సో సమస్యలొచ్చినప్పుడు ఆయన పరిష్కరిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈ వస్త్రాపహరణ సీన్‌లో చెప్పదలుచుకుందేంటి? దుశ్శాసనుడు అంటే ఎవరు? శాసనాలను ఉల్లంఘించేవాళ్ళు. దుశ్శాసన్ శాసనం కా ఉల్లంఘన్ కర్నే వాలా. సో ఏంటి భగవంతుని శాసనం ఈరోజు? ఉదాహరణకి సాధారణంగా ఏం చేస్తుంటారంటే అన్నయ్యలు ఎక్కువ మటుకు అక్కయ్యలని అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని భయపెట్టేస్తూ ఉంటారు. ఇది అందరికీ అనుభవం ఉండే ఉంటది. సో ఈరోజు శాసనం ఏం చెప్తుంది? భగవంతుని శాసనం అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్తుంది. సో అందరికీ ధైర్యాన్ని ఇవ్వమని చెప్తే, ఈరోజు మనం భయపెడుతున్నాము అంటే శాసనాలను ఉల్లంఘిస్తున్నాం. ఆ శాసనాలను ఉల్లంఘించినప్పుడు అవతల వాళ్ళు శాసనాలను ఉల్లంఘిస్తే వాళ్ళెందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు? ఎందుకలా మన ద్రౌపది టైప్‌లో అందరిని క్వెషన్ చేస్తూ కూర్చోద్దు. వాళ్ళు చేసింది రైటా? దుశ్శాసనుడు చేసింది రైటా? అలా చెయ్యొచ్చా? ఈ క్వెషన్‌లు వేయడానికి యాక్చువల్‌గా ఈ యుగంలో బాబా అటువంటి శ్రీమతం ఏమి ఇవ్వలేదు. కౌరవులుంటారనే చెప్పాడు.
ఎందుకు కౌరవులు ఉంటారు అంటే మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనకు అర్థమైపోవాలి. బాబా ఇక్కడ ఏం చేశాడంటే ఎవరైతే ఆ సత్యమైన భక్తులు, జ్ఞానులు పురుషార్థం చేశారో కల్పవృక్షాన్ని సృష్టి చక్రంలోని 5,000 సంవత్సరాలు మొత్తం అంతా ఈ పాండవులకే అలాట్ చేశాడు. లాస్ట్ బిట్ ఏదైతే ఉందో అది కౌరవులకొచ్చింది. మేము జ్ఞానం చెప్పేటప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మహాభారతం చూస్తే దుర్యోధనుడు, ఆ దుశ్శాసనుడు వీళ్ళు సుఖపడ్డట్టుంది, పాండవులు కష్టాలు పడ్డట్టుంది అని. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? జ్ఞానం లేకపోవడం వల్ల. ఎందుకంటే భక్తి మార్గంలో సృష్టి చక్రము 5,000 సంవత్సరాలన్న విషయం అక్కడ ఎక్కడా లేదు. సో ఈ రోజు మనం ఒకరికి జ్ఞానం చెప్పేటప్పుడు, ఆ విషయం చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా టెన్షన్ పడకండి. చెప్పండి. మన జ్ఞానంలోకొచ్చి ఈ రోజు నమ్మట్లే 5,000 సంవత్సరాలని చెప్పి, నిజంగా ఆయనని ప్రేమించే వాళ్ళు ఆయన పట్ల గౌరవం ఉంటే చెప్తే నమ్ముతారు. ఇందులో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాల్సింది ఏమీ లేదు. రుజువు అంటారా? రుజువు కూడా ఏమీ లేదు. బాబా చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో, ఆయన దాన్ని ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేసేయాలంతే. సో మరి రుజువు చేయాల్సింది ఏంటి? ఆయన ప్రత్యక్షతని, ఆయన వచ్చి ఈ జ్ఞానం చెప్తున్నారన్న విషయాన్ని రుజువు చేయాలంతే. సృష్టి చక్రాన్ని, మెట్ల చిత్రాన్ని, దాన్ని దీన్ని 5,000 సంవత్సరాల 84 జన్మలాన్ని దీనికి రుజువేమి ఉండదసలు. చాలా మంది అది ఎట్లా రుజువు చేయాలి అంటారు. దానికి రుజువేముంది? ఈ రోజైన జగద్గురువు అయిన పరమాత్మనే వచ్చింది 5,000 సంవత్సరాలు 84 జన్మలంటే ఇంకా ఫేస్ వాల్యూ మీద నమ్మేసేయాలంతే. ఇంక దానికి రుజువులు ఏముండవు. శాస్త్ర ప్రమాణం చూపించండి అంటే శాస్త్ర ప్రమాణం ఏముంటది? సో పరమాత్మ ఏదన్నా చెప్పాడంటే ఇంక దాన్ని ఉన్నదున్నట్టు ఇంక యాక్సెప్ట్ చేసేయడం అంతే. రుజువులు ఏముండవు. కానీ అది ఆయన చెప్తున్నాడు, పరమాత్మ చెప్పిండన్న దాన్ని పరమాత్మ అవతరణనే రుజువు చేయాలిక్కడ. ఎట్లా రుజువు చేస్తాము? మన ప్రవర్తన ద్వారా. అందుకే ఆయన మురళీలో ఏమంటున్నాడు? నా పిల్లల ద్వారా నేను ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. సో ఎప్పుడు మన ద్వారా ప్రత్యక్షం అవుతాడు? మనం నిర్బలులకు బలాన్ని ఇచ్చినప్పుడు, నిస్సహాయులకు సహాయం చేసినప్పుడు, నిర్భాగ్యులకు భాగ్యాన్ని తయారు చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? వీళ్ళని భగవంతుడే పంపించాను అని అంటారు. అంటే మన యొక్క కర్మల ద్వారా, మన యొక్క సత్ప్రవర్తన ద్వారా వాళ్ళకి భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడే వీళ్ళని మాకు సహాయం చేయడం కోసం పంపించారు అన్నప్పుడు అక్కడ బాబా ప్రత్యక్షత. అలా ప్రత్యక్షత జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన గురించి వినడానికి ఇష్టపడతారు. అప్పుడు మనం కూర్చుని 5,000 సంవత్సరాలు 84 జన్మలంటే నమ్ముతారు ఎవరైనా. మనం అసలు ఆయనని ప్రత్యక్షం చేసే పనే చెయ్యకుండా నేను 5,000 సంవత్సరాలు రుజువు చేస్తాను, 84 సంవత్సరాలు రుజువు చేస్తాను. అది ఎలా రుజువు చెయ్యాలంటే ఎట్లా రుజువు చేస్తారు? ఈ రోజు ఆయన చెప్పే మీరే దేవతలు, మీరే సత్యుగానికెళ్తారు. ఇది 84 జన్మలు. ఆ తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానం అంతా ఏదైతే చెప్పారో ఇదంతా ఆయన చెప్పాడనడానికి రుజువేంటి? ఒక 5,084 సంవత్సరాలే కాదు ఇక్కడ రుజువు చేయడం. అసలు ఆయన చెప్పిన జ్ఞానం అంతా ఆయనే చెప్పాడన్నది రుజువు చేయాలి అనంటే, ఆయన అవతరణని మన ప్రవర్తన ద్వారా మనం ధారణ చేసినప్పుడు ఈ 5,000 సంవత్సరాలు, ఈ 84 జన్మలన్నది ఎవరైనా నమ్ముతారు. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రవర్తనని సరిదిద్దుకోకుండా డైరెక్ట్‌గా 5,000 సంవత్సరాలు అనేసరికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే భక్తి మార్గంలో 4,32,000 అని రాసుంది. సో దానికంటూ పుస్తకాలు ప్రింట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళు నమ్ముతారు. మరి ఈరోజు మనం ఎట్లా నమ్మాము? మనమంతా వచ్చాము 7 డే కోర్సులు తీసుకున్నాము. 5,000 సంవత్సరాలంటే నమ్మేసాం. మనమేం తర్కించలేదే. అదే విధంగా ఆ సత్యమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు నమ్మేస్తారు. ఎవరైతే కౌరవులు ఉన్నారో వీళ్ళు ఒకవేళ దాన్ని విన్నా గాని పెద్దగా దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఏం తీసుకురారు. సో డ్రామా జ్ఞానంలో తెలుసుకోవాల్సింది అది. ఆయన సృష్టి చక్ర జ్ఞానాన్ని చెప్పారు. మెట్ల చిత్రాన్ని చెప్పారు. సో సృష్టి చక్రంలో మనం ఆల్రెడీ 30th మే 73 మురళి చెప్పుకుంటున్నాం. అందులో ఏం చెప్తున్నాడు? 21 జన్మలు మీరు ఏదైతే దాత స్థితిలో ఉంటారో అది ఎక్కే కళలోకొస్తారు కాబట్టి నేను 21 జన్మలకు అక్కడ మీకు ప్రాప్తులు ఇస్తున్నాను. ఆ తర్వాత మీరే దిగిపోతున్నారు కాబట్టి ఆ దిగిపోయే దానికి ప్రాప్తి ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఈ రోజు నేను కోపాన్ని తెచ్చుకుని బాబా నువ్వు ప్రాప్తి ఇవ్వు అంటే ఇవ్వడైనా. సో మనం కోపము, ఆవేశము అన్ని తెచ్చేసుకుని దిగుతున్నాము. దిగేదానికి ప్రాప్తి ఇవ్వడైనా. అందుకే అది 21 జన్మకు ఆగిపోయింది అక్కడ.
సత్యత్రేత యుగానికి. క్లియర్ అయిందా ఈ పాయింట్? మనం ఏదైతే సత్వ ప్రధానత ఎక్కే కళలోకి వచ్చి శాంతి, ప్రేమ, దైవీ గుణాలతోటి ఎక్కుతున్నామో ఎక్కే కళకి పుణ్యం వస్తది. ఎక్కే కళకి ప్రాప్తులు వస్తాయి. మనం ఏదైతే క్రోధము, ద్వేషము, ఆవేశం ఇవన్నీ తమో ప్రధానతతో దిగుతున్నామో వాటికి ప్రాప్తి ఉండదు. అందుకే 21 జన్మల వరకే ఆ దాత స్థితి అని చెప్పాడు ఆయన మురళిలో. ఆ తర్వాత మీరు ఎక్కుతున్నారు, దిగుతున్నారు అంటున్నాడు. ఎందుకు దిగుతున్నాము? ఆయన చెప్పిన మాట వినటం లేదు కాబట్టి. చెప్పిన మాట వినేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు మెట్లు. మన మెట్ల చిత్రము. మన భక్తి మార్గంలోని స్మృతి చిహ్నాలు. మెట్లు ఎక్కడము, దిగడం. ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్తేనే ఆయనను చేరుకుంటాం. సహజ మార్గం అది. మనం ఏంటంటే చెప్పినా మనం వినకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అయితే మిక్స్డ్ రికార్డింగ్ చెయ్యొద్దు కదా అంటే, అవును చెయ్యొద్దని అంటున్నాడు ఆయన. ఆయన ఏదైతే వద్దంటున్నాడో అదే చేస్తున్నాం. అందుకే ద్వాపర కలియుగాలు వచ్చాయి. ఆయన ఒక సత్యుగాన్నే సృష్టించాడు ఆయన. త్రేత, ద్వాపర కలియుగాలు భగవంతుడు సృష్టించలేదు. కానీ మనం రికార్డ్ చేసేసాం అక్కడ. రికార్డ్ చేసినందుకు ఆయన ఏం చేశాడు? సత్యత్రేత యుగాల వరకు ప్రాప్తులిచ్చి, ద్వాపరం నుంచి భక్తి స్టార్ట్ అవుతోంది కాబట్టి ఆ భక్తి కూడా సత్తు అవుతోంది. సత్తు అయినప్పటి నుంచి మళ్ళీ ఆయన వచ్చేస్తున్నాడు. మనం చేసిన ఓవర్ యాక్షన్ కి ఆయన వచ్చి నిలబడుతున్నాడు అక్కడ. ఇంకా మంచి క్లియర్ గా చెప్పాలి అంటే. సో కాబట్టి ఈ రోజు ఆ దిగే కళలోకి మనమే వస్తున్నాము. ఆ వచ్చేటప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ద్రౌపది లాగా అందరినీ క్వశ్చన్ చేస్తూ తిరగద్దు. సమస్య వచ్చిందంటే భగవంతుని కనెక్ట్ అయిపోవాలి. ఆ తర్వాత యాచించడం మానేసేయాలి. ఇది ధర్మమేనా? నాకు రెస్పెక్ట్ ఇవ్వరా? చెయ్యరా? అని చెప్పి ఈ రకంగా క్వశ్చన్ చేయడము, యాచించడం మానేసి ఆత్మాన స్థితిలో బాబా స్మృతిలో ఉంటే, ఆ తర్వాత దుశ్శాసనుడు ఈరోజు ఎంతమంది దుశ్శాసనలైన శాసనాలను ఉల్లంఘించి భయపెట్టినా, ఆవేశపడ్డా, తిట్టినా, విఘ్నాలు వేసినా, ఎన్ని వేసినా మనం స్థిరంగా ఉంటాం. మన గౌరవం మనకు దక్కుతుంది. ఇది యాక్చువల్లీ ద్రౌపది వస్త్రాపహరణం సీన్ గురించి. మనం అలా కాకుండా అందరూ శాసనాలను ఉల్లంఘిస్తుంటే మనం కూడా శాసనాలను ఉల్లంఘిస్తూ పోతూ ఉంటే మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసుకోవడం ఇంకా. సో ఆ రకంగా మనల్ని మనం నెగెటివ్‌గా ఎక్స్‌పోజ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. మనము కోపం తెచ్చుకున్నాం. ఆళ్ళు దుశ్శాసనాలు, వాళ్ళు శాసనాలను ఉల్లంఘిస్తున్నారు. మనము శాసనాలను ఉల్లంఘిస్తూ పోతున్నాం. సో అప్పుడు ఏమవుతది? మనలో నెగటివిటీనంతా ఎక్స్‌పోజ్ చేసేసుకుంటున్నాం. అట్లా ఎక్స్‌పోజ్ అవ్వకుండానే ఏమవుతుందక్కడ? చీర లాగుతుంటే కప్పేసాం. దాని చీర మళ్ళీ వస్తుంటే ఆ గౌరవం కాపాడినట్టు. అంటే ఏంటి? అలాగ ఎవరైనా కోపం తెచ్చుకుని, ఆవేశం తెచ్చుకుని, అహంకారం తెచ్చుకుని శాసనాలను ఉల్లంఘిస్తుంటే, భగవంతుని యొక్క శాసనాలని ఉల్లంఘిస్తుంటే, ఆ ఉల్లంఘన వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంటది. ఆ ఉల్లంఘన వల్ల మన గౌరవం దెబ్బతింటుంటది కాబట్టి, మనం భగవంతుని స్మృతిలో ఉన్నప్పుడు, మన గౌరవం మనకు దక్కుతది అని చెప్పడం కోసం ఆ చీర లాగడము, ఆ కృష్ణుడు ఆ రకంగా మళ్ళీ చీరలిచ్చినట్టు. కృష్ణుడు అంటే ఇక్కడ పరమాత్మ. ఆయన సమానంగా తయారైంది ఇక్కడ బ్రహ్మబాబా కృష్ణుడే కాబట్టి ఆయనని పెట్టి కథలు రాశారు ఋషులు, మునులు. ఈ పాయింట్ అర్థమైతే డ్రామా రికార్డింగ్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. లేకపోతే మేము ఎంత పర్ఫెక్ట్ గా చేద్దాం అనుకున్నా గానీ వాయుమండలం సంయోగం ఇవ్వట్లేదు అంటున్నారు. వృత్తి వచ్చేస్తున్నాయి ఆలోచనలు అంటున్నారు. వాని మీద కంట్రోల్ లేకుండా పోతాం. సో కాబట్టి వాయుమండలాన్ని తయారు చేసేది మనమే. ఆ తర్వాత ఆలోచన విధానం వాని బయట పరిస్థితులు ఎంత ఇదిగున్నా కానీ ప్రయత్నం అన్నది చెయ్యండి. పూర్తిగా ప్రయత్నం అన్నదే లేకుండా అసలు అమ్మో! మా ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారంటే ఇక మీకు చెప్పలేమక్క అంటున్నారు. అవి టఫ్ పరిస్థితులే. మేము గూడా ఒప్పుకుంటున్నాం. మేము గృహస్థులోనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఎట్లా ఉంటదని చెప్పి. మీరు ఎంత మంచితనంతోటెళ్ళినా రివర్స్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఆయనకు మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడు ఈరోజు. ఈరోజు సృష్టి చక్రంలో ఆయన అలాట్ చేసేటప్పుడు మీరు ఈరోజు ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత సత్యుగి సమయము, త్రేత మనం ఎటువంటి సమయాన్ని కేటాయిస్తే అటువంటి సమయమే మన ఖాతాలోకొచ్చి పడుతుంది.
సో అప్పుడు ఆయన ఏం చేశాడు ఇక్కడ? ఆయన సత్యమైన భక్తులు ఎవరైతే యజ్ఞానికి సంయోగం ఇచ్చారో, ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో మేజర్ టైమ్ అలాట్‌మెంట్ అంతా వీళ్ళకే జరిగింది. ఎండింగ్‌లో కొంచెం బిట్ కౌరవులకొచ్చింది. సో ఇప్పుడొచ్చింది. సో ఒక మురళీని ఏమంటాడంటే, వాళ్ళు మన తండ్రి పిల్లలే. సో మొత్తం యుగమంతా మనమే ఆక్యుపై చేసుకొని కూర్చున్నాం. ఇంచుమించు బ్రిటిష్ వాళ్ళొచ్చేంత వరకు బ్రిటిష్ 18వ శతాబ్దంలో ఏమో వచ్చారు. అప్పటి వరకు ఈ రాజకుటుంబీకులే పరిపాలించారు. సో రాజ్య పదవుల్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి రాజ్య పదవులు ఎక్కడి నుంచొచ్చాయి? ఇప్పుడు సంగమంలో పురుషార్థం చేశారు. చేసిన పురుషార్థాన్ని బట్టి టైమ్ అలాట్‌మెంట్ అయింది. సో అటువంటప్పుడు బాబా ఎవరి వైపున్నాడు? పాండవుల వైపున్నాడు. సో కౌరవులు మహాభారతంలో శ్రీకృష్ణుడిని ఏం కోరుకుంటే అర్జునుడొచ్చి మీరే కావాలి అన్నప్పుడు వారసత్వం కింద వచ్చేసినాయి అన్ని ప్రాప్తులు వీళ్ళకి. కానీ దుర్యోధనుడు ఏం చేశాడు? నాకు అక్షౌణి సైన్యం కావాలన్నాడు. అక్షౌణి సైన్యం అన్న పదానికి శివబాబా మురళిలో ఇచ్చిన అర్థం ఏంటంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలు. సో కౌరవులకి ఏంటంటే అంత బుద్ధి ఉపయోగించరు వీళ్ళు. ఎందుకంటే పరమాత్మ స్మృతిలో ఉండరు కాబట్టి బుద్ధి దివ్యంగా ఉండదు. సో కాబట్టి పరమాత్మనే కావాలి అని కోరుకోకుండా అక్షౌణి సైన్యాన్ని కోరుకున్నారు. ఇంకా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ అంటారు చూసారా? ఆ పవర్‌ని కోరుకున్నారు. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? యోగశక్తి. ఎందుకంటే యోగశక్తిని అంటే భగవంతుడిని తలుచుకుంటే యోగశక్తి వస్తది. యోగశక్తిని కోరుకున్నాడు. యోగ బలం ద్వారా రాజ్య స్థాపన జరిగింది. వీళ్ళెట్లా రాజ్య స్థాపన చేస్తామంటున్నారు కౌరవులు? మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్‌తో చేస్తామంటున్నారు. యోగ పవర్ తోటి కాదు. సో డబ్బు, మనీ పవర్ అంటే ఏంటి? ఆర్థిక బలం. మజిల్ పవర్ అంటే అంగబలం. మజిల్ పవర్, పొలిటికల్ పవర్. అంటే ఇప్పుడు ఈ డెమోక్రసీ, ఈ పొలిటికల్ రాజకీయ బలం తోటి మేము రాజ్యాలు స్థాపిస్తామన్నారు. సో వాళ్ళకి ప్రజాస్వామ్యం వచ్చాక రాజ్యం వచ్చింది. అర్జునుడు మీరే కావాలి అన్నాడు. సో అప్పుడు ఏమవుతది? తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు ఆ యోగ శక్తితోటి, యోగ బలంతోటి రాజ్య స్థాపన, సృష్టి అనేది నడుస్తుంది. కాబట్టి అలాట్‌మెంట్ వీళ్ళకి ఎక్కువైంది. సో అందుకే మురళీలు ఏమంటాడంటే వాళ్ళు ఏదో తెలియక బాబాని కోరుకోలేదు వాళ్ళు కౌరవులు. సో వాళ్ళకేమైంది? ఆయన తండ్రి పిల్లలే కాబట్టి ఎన్నేళ్ళు ఇచ్చాడు అలాట్‌మెంట్. సో ఎవరైనా దుర్యోధనుడే సుఖపడ్డాడు, పాండవులంతా కష్టాలు పడ్డాడు అని అడిగారు మిమ్మల్ని ప్రశ్న అంటే సృష్టి చక్ర జ్ఞానం తెలియక. కానీ యాక్చువల్‌గా అలాట్‌మెంట్ జరిగిందంతా పాండవులకే. ఎండింగ్‌లో ఎప్పుడైతే ఈ యుద్ధాలు స్టార్ట్ అవుతాయో, చేస్తాయో ఆ సమయం వీళ్ళకి అలాట్ అయింది. సో అటువంటి టైంలో మనం గూడా ఇదే సృష్టిలో ఉంటాం కాబట్టి కొంత సహనాన్ని వహించండి. ఎందుకంటే మొత్తం అంతా మధురమైన పిల్లలు రూలింగ్‌లోకొచ్చేస్తారు. ఆజ్ఞాకారులంతా సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు రాజకుటుంబాల్లోకొస్తారు. మధురమైన పిల్లలు ఇప్పుడొస్తారు. సో కాస్త గలాట, గలాట, హడావిడి ఇవన్నీ ఉంటాయి. బాగా డ్రామాని, రంగస్థలాన్ని బాగా దడదడలాడిస్తూ ఉంటాం. అది చూసి ఎంజాయ్ చేయండి మీరు మనమేంటంటే దాన్ని పూర్తిగా డీప్‌గా తీసేసుకొని అమ్మ ఇదెక్కడ జీవితం అని అంటున్నారు. ఒకప్పుడు అనిపిచ్చేది అట్లాంటిదే. కానీ ఇప్పుడు జ్ఞానంలోకొచ్చిన తర్వాత సృష్టిలో టైమ్ అలాట్‌మెంట్ ఎట్లా జరిగిందో మనకర్థమైంది. కల్పమంతా యోగ బలంతోటే రాజ్య స్థాపనలు జరుగుతున్నాయని అర్థమైంది. సో వాళ్ళకి ఇప్పుడు కొంత టైమొచ్చింది. ఇటువంటి టైంలో వాళ్ళు ఆ రకంగా గలాటా చేస్తారు, ఆ రకంగా హంగామాలు చేస్తారు, రచ్చ రభస అన్ని చేస్తారన్న విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు. సో ఆల్రెడీ వచ్చి కూర్చున్నప్పుడు సో మన పనేంటి? చదువుకోవడం. సో చదువుకుని మన స్వచింతన మనం చేసుకుంటాము. ఆ తర్వాత మరి వాళ్ళు ఆ రకంగా ఉన్నారంటే వాళ్ళు అట్లాంటి జన్మలే తీసుకుంటారా? అలాగే ఎప్పటికుంటారా? ఇవి అర్థం మనకు అనవసరం. ఎవరు ఏ రకమైన జన్మ తీసుకుంటారన్న విషయం మనము గెస్ చేయలేం. మనం అస్యూమ్ చేయలేమది. చాలా మంది అడుగుతుంటారు. మరి వాళ్ళు అట్లా జన్మలు తీసుకుంటారా? వీళ్ళు తీసుకుంటారా? ఎట్లా అస్యూమ్ చేస్తాము? ఈరోజు బుద్ధినైనా ఫిక్స్ చేయలేదు. ఈరోజు ఏ ఆత్మైనా పురుషార్థం చేసి తన భాగ్యాన్ని మార్చుకోవచ్చు, తిరిగి రచించుకోవచ్చు, అన్ని చెయ్యొచ్చు. సో అందుకే ఒక మురళిలో ఏం చెప్తున్నాడు 33,00,00,000 ఈరోజు బట్టి మిలనానికొచ్చిన వాళ్ళలో మొదటిసారి కొత్తగా వచ్చిన ఆత్మలొచ్చాయన్నాడు. సో ఆ 33,00,00,000 కొంతమంది కొత్త వాళ్ళు రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు.
సో ప్రతి ఆత్మ ఏ సమయానికి ఎప్పుడు తన భాగ్యాన్ని మార్చుకుంటుందో మనకు తెలీదు. సో కాబట్టి ఎవరిది ఎట్లా రిపీట్ అవుతుందా? లేకపోతే అలాగే ఉంటుందా? అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయమే తప్పితే, మాలాంటి వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే రికార్డింగ్ ఆత్మ లెవెల్‌లో జరుగుతుంది. సో అందరూ బయటికి బానే ఉంటారు. కానీ లోపలేం ఆలోచిస్తున్నారో మాకెట్లా తెలుస్తది? ఈరోజు ఎంతోమంది మా దీంట్లోనే చూస్తున్నాం ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి. ఎంతో ఏమి చేయని వాళ్ళు ఉన్నట్టుండి సడెన్‌గా ముందుకొచ్చేస్తూ ఉన్నారిప్పుడు. ఎంతో మందిని చదివిస్తున్నాం, చూస్తున్నాం గదా! ఎంతో మంది బాగా చదివే వాళ్ళు ఇప్పుడు వెనకబడిపోయి ఉన్నారు. సో ముందు వెనక అవుతూ ఉన్నారు. సో కాబట్టి ఎవరు ఏ టైంకి ఏ పురుషార్థం చేస్తారో మనకేం తెలుస్తది? అది ఎవరికి వాళ్ళు అంచనా వేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ సంగమంలో వాళ్ళ జన్మ రిపీట్ అవుతదా? వీళ్ళ జన్మ రిపీట్ అవుతదా? అని ఈ వ్యర్థాన్ని ఆలోచిస్తున్నామంటే పరచింతన చేస్తున్నామని అర్థం. దానివల్ల మనకున్న ఉపయోగమేం లేదు. ఇంక మీ నుంచి మన శక్తే తగ్గిపోతుంది. సో కాబట్టి అలాంటి ఆలోచనలు మానేసేయండి. ఏ ఆత్మ ఏ టైంకి చేసి ముందు అందుకే ఆఖరి దాకా కూడా బాబా అదే అంటారు. చివరన ఉన్న వాళ్ళు కూడా ముందొచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సో కాబట్టి ఎవరు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలీదు కాబట్టి, ఇంక అటువైపు ఆలోచించడం వేస్ట్. ఎవరిది వాళ్ళు చూసుకోవడం బెటర్. మన వైపు నుంచి ఎంతవరకు ఎవరికి సేవలు చేస్తాము, ఎంతవరకు ఎవరికి బలాన్నిస్తాము, సహాయం చేస్తాము, భాగ్యాన్ని తయారు చేస్తాము అనేది ఇంతవరకు చూసుకుంటే రికార్డింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటది. సో ఇది ఈరోజు మీరు ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ శివబాబానే ఉండాలి. ద్రౌపదిలాగా అందరిని క్వెషన్ చేస్తూ తిరగొద్దు. సో అలా మీరు క్వెషన్‌లు అయ్యేస్తూ పోతుంటే ద్రౌపది ప్రశ్నిస్తుంటే ఎవరు సమాధానాలు ఇచ్చారు? ద్రౌపదికి ఎవరు సమాధానాలు ఇవ్వరు. ఇప్పుడు మీకు గూడా ఎవరు ఇవ్వరు. ఒక్క శివబాబా తప్పితే. సో కాబట్టి ఎందుకు అన్న ప్రశ్నే అనవసరం. ఇప్పుడే చెప్పేసాను మీకు సృష్టి చక్ర జ్ఞానం. టైమ్ అలాట్‌మెంట్ అంతా పాండవులకే ఇచ్చాడు. వారసత్వం ఎందుకంటే ఆయననే కోరుకున్నారు కాబట్టి వారసత్వంగా అన్ని ఇచ్చేసాడక్కడ. కౌరవులు వద్దనుకున్నారు. అక్షౌహిణి సైన్యం అనుకున్నారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలంటున్నాడు. సో మాయ యొక్క భిన్న భిన్న రూపాలంటే ఇప్పుడే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు అందరికీ డబ్బు, ఆస్తులన్నీ ఉన్నాయి. ఏవి ఎంజాయ్ చేసే విధంగా లేవు. ఎందుకంటే పురుషార్థమే ఈరోజు ప్రాపర్టీస్ ఉన్నాయన్న మాటే గాని ఇంకా వాటి మీద టాక్సులు కట్టామా, ఇంకెవరైనా కబ్జా చేశారా, ఏం చేశారా అని ఇవ్వనుకోనికే సరిపోతోంది. సంబంధీకులు ఉన్నారన్న మాటే గాని ఎప్పుడూ కిరికిరిలే. ఎప్పుడు చూసినా ఆందోళన, ఎప్పుడు చూసినా భయము, ప్రకృతి వైపరీత్యాలు ఏ టైంకి ఏది పడుతుందో తెలీదు. సో ఇదంతా ఎందుకొస్తోందసలు? ఎండింగ్‌కొచ్చేసింది కాబట్టి. సో ఈరోజు ఎవరినో చూసి అబ్బా! వాళ్ళు ఎంత సుఖపడిపోతున్నారు. అబ్బో! వాళ్ళకి ఇంత డబ్బు ఎందుకంటే ప్రశ్నలు అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నారంటే, ఇప్పుడు అనిల్ అంబానీ ఇట్లాంటోళ్ళని చూసి వీళ్ళు ఏం పుణ్యం చేశారని ఇంత రిచ్‌గా వచ్చారు అని చెప్పి. చెయ్యలేదు. చేసుండింటే ఈ సంగమానికొచ్చేసరికి ఇలా వచ్చుండేది కాదు జన్మ. వీళ్ళంతా ఏంటంటే ఎండింగ్‌లో వేస్తారు కాబట్టి ఎండింగ్‌లో ధనవంతులయ్యారు. సో ఇదొక్కటే మీకు సృష్టి చక్రం అర్థమైతే తెలిసిపోతది. ఎండింగ్‌లో ఎవరెవరైతే ధనిక వర్గాలున్నారో వీళ్ళంతా ఎండింగ్‌లో చేస్తారని అర్థం. ఎవరెవరైతే సమాజపరమైన ఇప్పుడున్న సమాజంలో కులపరంగా అగ్రవర్ణాలు అనుకుంటున్నారో, ఇప్పుడు అగ్రవర్ణాలు సత్య, త్రేత, ద్వాపరంలో కాదు. రివర్స్ అవుతదిక్కడ. సబ్జెక్ట్ అర్థమవుతోందా? జ్ఞానంలోకొచ్చిన తర్వాత మనం చేసేదంటే యాక్చువల్‌గా డబ్బు విషయానికొచ్చేసరికి జ్ఞానధనాన్ని ఇస్తూ పోతే స్థూలధనం అదంతట అదే వస్తది. ప్రాప్తులు ఆల్రెడీ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు చేసిన వాళ్ళు అంతా అక్కడికొస్తారు. ఇప్పుడెవరైతే ధనిక వర్గం ఉన్నారో, ఇప్పుడెవరైతే రాజకీయంగా బలంగా ఉన్నా వీళ్ళంతా ఎండింగ్‌లో చేశారు కాబట్టి ఎండింగ్ ప్రాప్తొచ్చింది. సమాజ పరంగా ఎవరైతే అగ్రకులాలని అనుకుంటున్నామో, ఇప్పుడు అగ్రకులాల్లోకొచ్చారంటే ఇప్పుడొచ్చారు అక్కడ రారు. అంటే వాళ్ళు చేసిన పురుషార్థం అంతా ఇక్కడ వ్యర్థం. ఇప్పుడు శివబాబా లెక్కన కలియుగం అన్నది వ్యర్థ ప్రాప్తిది. ఎందుకంటే దేని వల్ల సుఖం ఉండదు. సో కాబట్టి ఇక్కడికొస్తారు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి ఇంతకు మనము అంటే స్వపరిశీలన చేసుకోవాలి. చేసి ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఈ ముళ్ళు ఏదైతే చదువుకుంటున్నామో దీని అనుసారంగా గనక మీరు కరెక్ట్‌గా రికార్డ్ చేస్తే ప్రతి యుగంలో సుఖపడేటట్టు జన్మలొచ్చేస్తాయి. ఇది ఆయన చెప్తున్న డ్రామా జ్ఞానము.
సో నిన్న మనం ఎక్కడ ఆపాము అనంటే, మీకంటూ ఒక దినచర్య పెట్టుకుని పరిశీలించుకుంటున్నారా? సో నిన్న నేనేం చెప్పానంటే, దినచర్య అన్నది విద్యార్థికి మారుతూ ఉంటది. ఒకరి దినచర్య ఇంకొకరికి వర్తించదు. ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిందే. ఎందుకంటే మన యొక్క కుటుంబ నేపథ్యము, మన యొక్క ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము అందరివి మారుతూ ఉన్నాయి. కాబట్టి ఒకరి దినచర్య ఒకరికి సెట్ అవ్వదు. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని మీ దినచర్యను మీరు సెట్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ దీని మీద విస్తారంగా చెప్పుకున్నారు. టైమ్ టేబుల్ వేసుకుని పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు వీళ్ళంతా విశేషాత్మలు. ఒక టైమ్ టేబుల్ అంటూ లేకుండా ఆ టైంకి బుర్రకి ఏది తడితే అది చేసేసుకుంటూ గాలివాటానికి వెళ్ళిపోయి నాకు టైం లేదు, మర్చిపోయాను, నేను అనుకోలేదు, చూసుకోలేదు. సో ఇదంతా సాధారణ ఆత్మలు. సో ఈ రోజు సేవలు ఎక్కువున్నాయా అంటే ఉన్నాయి. మరి అన్ని సేవలు ఎలా జరుగుతాయంటే ప్రతిదానికి సమయాన్ని కేటాయించుకుని దానికి తగ్గట్టు చేసుకుంటుంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాప్తి. లేదు నేను ఒకటే టైపు సేవ చేసుకుంటూ వెళ్తానంటే దీనికి తగ్గట్టే ప్రాప్తులొస్తాయి. పూర్తిగా సంపన్నంగా అవ్వమంటుంటాయి. సో నిన్నటి క్లాస్ తోటి అందరికి అర్థమైపోయే ఉంటది. ఇంకా మనం బికారులుగానే మెట్లు దిగి బికారులయిపోయాం. సో బికారులుగానే బతికి బికారులుగానే వెళ్ళిపోతాం అంటే అది ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. సో ఒకవేళ అలాగే బికారులుగా ఉండిపోతామనంటే ఇంత సబ్జెక్ట్ అవసరం లేదు. 8:30, 9:30 ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ఇప్పుడు సంపన్నంగా అవ్వాలి అనంటే ఖచ్చితంగా మనకంటూ సమయం అన్న ఖజానా బాబా ఏదైతే ఇచ్చారో దానికి టైం టేబుల్ కంపల్సరీ. అది లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఒక డిసిప్లిన్ లేకుండా ఏ టైంకి ఏం చేస్తున్నామో మనకే తెలీదు. ఇంక అలా ఒక పని పట్టుకున్నారంటే ఇంక దాని మీదనే ఉండిపోవడం, ఇంకా ఆ తర్వాత నిద్రలు పోవడము. సో రాజయోగులైన వాళ్ళకి ప్రతిది దానికి ఒక క్రమశిక్షణ పెట్టేశాడాయన. తినడానికి ఒకటి అంటే మన ప్రవర్తన రాజకుటుంబీకుల్లాగా ఉండాలి. రాజకుటుంబీకుల ప్రవర్తన ఎట్లుంటది? ప్రతిదానికి ఒక టైం ఉంటది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించరు. అయినప్పుడు తిందాంలే, చూసుకుందాంలే, పని అయిపోయినాక చూసుకుందాంలే. సో ఈ రకంగా అంత ఒక డిసిప్లిన్ లేకుండా ఆ అలా ఉండదు రాజకుటుంబీకులది. వాళ్ళకి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. బాబా అంటారు కదా వీఐపీలకు ఒక టైం ఉంటదని. సో ఈ రోజు రాజకుటుంబాల్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా టైం టేబుల్ పెట్టుకోవాలి. పెట్టుకుని దానికి తగ్గట్టు మన జీవితాన్ని ఇచ్చేసుకోవాలి. తిండి విషయానికి వచ్చేసినప్పుడు అదేమంటారు దాన్ని మొత్తం ఏదో డంపింగ్ యార్డ్ అన్నట్టు ఏదో చెత్త డబ్బా టైప్ లో వేసేయడం అని కాకుండా రాజకుటుంబీకులు తిన్నట్టు మితంగా పద్ధతి ప్రకారం తింటారు. ఆ తర్వాత చదువుకుంటారు. ఆ తర్వాత సేవలు చేస్తారు. సో రాజకుటుంబీకులు ఏం చేస్తారు? నిస్సహాయులకు సహాయం చేస్తారు. వాళ్ళని కాపాడుతారు. సో సత్య త్రేత ద్వాపర కలియుగాలే గనక చూస్తే సత్యుగాలంతా టాప్ క్లాస్ టాప్ ర్యాంకర్లే ప్రపంచాన్ని పరిపాలిస్తారు. సో ఆ టాప్ ర్యాంకర్లే పరిపాలించినప్పుడు ఏమైద్దంటే వాళ్ళ స్థితికి తగ్గట్టు ప్రకృతి అన్నీ ఉంటాయి కాబట్టి దేశాలన్నీ శాంతితోటి సస్యశ్యామలంగా ఉంటాయి. ఏ సమస్యలు లేదు. ఎందుకంటే ఆ టాప్ ర్యాంకర్లే అక్కడంతా సింహాసనం మీద ఉంటారు కాబట్టి. ద్వాపరం వచ్చేసరికి మళ్ళీ అంతా పదవులు ఇప్పుడు ఎవరైతే పురుషార్థం చేశారో వాళ్ళే కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్యంలో ఈ నిస్సహాయులు ఇప్పుడు ఒక టాప్ ర్యాంకర్ వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు అనంటే మిగిలిన వాళ్ళు టాప్ ర్యాంకింగ్ వరకు రాలేదని అర్థం. సో కాబట్టి బాబా ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళు అంతా ఒక తండ్రి పిల్లలు అనుకుని వాళ్ళని మీరు కాపాడండి. వాళ్ళ బాగోగులు మీరు చూడండి అంటున్నాడు. సో అలాంటి వాళ్ళు అలా ఇప్పుడు మనం పురుషార్థం చేస్తే అప్పుడు అలాంటి వాళ్ళని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని కాపాడుతారు. రాజ్యంలో ఎవరైనా దొంగతనం చేసినా గాని మిగిలిన వాళ్ళు ఒకరినొకరు దోచుకోవడం తప్పు కాబట్టి ఆ దొంగలకు శిక్షలు ఇచ్చేసి రాజ్యంలో ధర్మము, సుఖము, శాంతి ఉండేటట్టు చూస్తారు. అంటే రాజులు బలవంతుడు బలహీనులను కాపాడతాడు. సో అంటే ఇక్కడ సంగమంలో ఏం చేయాలి మనము? బలహీనులను కాపాడాలి. అందుకే నిర్బలులకు బలాన్ని ఇచ్చారా అని చెప్పి మురళిలో ప్రశ్నించడానికి కారణం అదే. సో అలా నిర్బలులకు బలాన్ని ఇస్తే రాజ్య పదవులు. ఎందుకు? ఆ యుగంలో ఏమైతది? రాజు బలహీనులను కాపాడుతాడు. తన ప్రజలను కాపాడుతాడు. వాళ్ళంతా టాప్ ర్యాంకర్లు అక్కడ కూర్చునే వాళ్ళంతా. ఎండింగ్‌కి వచ్చేసరికి ఏమైపోతదంటే బలవంతుడు బలహీనుడినే
ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటాడు. దోపిడీ రాజ్యం స్టార్ట్ అయిపోతది. సో, దిగే కల, ఎక్కే కల అంటే బలవంతుడు బలహీనుడిని కాపాడ్డము, బలవంతుడు బలహీనుడిని దోచుకోవడము 2 ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు పరిశీలించుకోండి. మనం ఈరోజు శక్తిశాలిగుండి బలహీనుల్ని కాపాడుతున్నామా? లేదా మనం ఈరోజు శక్తిశాలిగా బలవంతంగా ఉండి బలహీనులను ఏమైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామా? ఏమైనా దోచుకుంటున్నామా? దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మీరు రాజకుటుంబాల్లోకొస్తున్నారా లేదా? లేదా ఈరోజు బలవంతులు బలహీనులను దోచుకుంటుంటే నాకెందుకు? ఇప్పుడు వాళ్ళ సంగతి మనకవసరమా? బాబా చూసుకుంటాడులే అని గనక మీరు ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ ఆలోచన విధానం కాదు. రాజకుటుంబాల్లోకి రావడం గాదు గదా! దరిదాపుల్లో గూడా రాడు. ఇంకా రాజు అంబారీల మీద వస్తుంటే ఇంక మనం కూర్చుని దూరం నుంచి నిల్చొని చూడడమే ఇంక. ఎందుకంటే ఇప్పుడు సంగమంలో ఎవరెటు పోతే మనకెందుకు? బాబా ఉన్నారు గదా! బాబా చూసుకుంటారని మనం అలా చూస్తూ కూర్చుంటాం కాబట్టి. సో, ఆ ప్రాప్తులు పోతాయి. ఆ యుగం నుంచి ఇంకా కిందకొచ్చి కలియుగం వచ్చేసరికి ఏమైపోతదంటే బలవంతుడు బలహీనుని దోచుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళనే దోచుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు బలహీనంగానే ఉన్నారు కాబట్టి ఎవరెటు పోతే నాకెందుకు? అని కూర్చున్నప్పుడు ఏమైపోతదంటే ఆ బానిసత్వం అన్నది వచ్చేస్తూ పోతూ ఉంటది. ఆ దౌర్జన్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ దోపిడీ అన్నది జరుగుతూ ఉంటది. సో, ఎవరు దానికి బలవుతారు? ఇప్పుడు ఎవరైతే అధర్మానికి సంయోగం ఇస్తున్నారో వాళ్ళవుతారు. అదేదో జ్ఞానంలోకొచ్చిన తర్వాతనే అవుతది. భక్తుల పరిస్థితి ఏంటని కాదు. మన కల్పవృక్ష జ్ఞానం తెలిసిపోయింది. కొంతమంది బీజం నుంచి డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. కొంతమంది వ్యక్తుల నుంచి తీసుకుంటున్నారు. సో, అంత వంశావళే. సో, కాబట్టి ఈ రోజు పురుషార్థం చేసేటప్పుడు మీరు బలహీనులను కాపాడుతున్నారా? అవేర్‌నెస్ పెంచుతున్నారా? మోసపోయే వాళ్ళని కాపాడుతున్నారా? లేకపోతే ఎవడి కర్మకాడు పోతాడులే వాళ్ళు చెప్తే వినరండి. విననప్పుడు మనం ఎందుకు చెప్పాలని ఏమైనా దీర్ఘాలు తీస్తున్నామా? సో, ఇది స్వచింతన చేసుకునేటప్పుడు ఇది గూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే సేవ అనగానే అందరూ స్థూలంగా తోముకోవడాలు, చేసుకోవడాలని అనుకుంటున్నారు. కానీ బలహీనులని కాపాడుతున్నామా? నిస్సహాయులకు సహాయం చేస్తున్నామా? ఇది గనక చెక్ చేసుకుంటే, ఆ బలవంతులుగా మనం ఇప్పుడు సంగమంలో గనక మనం బలవంతులుగా ఉంటే, శక్తిశాలిగుంటే అప్పుడు అక్కడికొస్తాం. దాన్నే బాబా ఇక్కడ మురళిలో చెప్తున్నారు. సో, ఏం చెప్తున్నారా అని చెప్పి నేను వాక్యాలు చదువుతున్నానిప్పుడు. పుస్తకాలు ఉన్నవాళ్ళు ఎదురుగా పెట్టుకోండి. సమయం అటు ఇటు అంటే నిన్నేం చెప్పానన్నా నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, పరిశీలించుకున్నారా లేదా? ప్రతి నిమిషం మనం ఏదైతే రికార్డింగ్ చేసుకుంటున్నామో అది పరిశీలించుకుంటున్నారా లేదా? సమయం అటు ఇటు అవ్వడం అనేది జరుగుతుంటుంది కానీ, మర్చిపోవడం అనేది జరగకూడదు. సో, ఈరోజు ఎవరైనా మాట్లాడేటప్పుడు మర్చిపోయినా అంటే, దాని వెనకాలున్న సంస్కారం ఏంటో ఒకసారి మెసేజ్ పెట్టండి అందరూ. సో, స్వచింతన చేసుకునేటప్పుడు ఇది గూడా చెక్ చేసుకోవాలి అందరూ. ఏమైనా నేను మాట్లాడేటప్పుడు మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అని ఏమైనా మాట్లాడుతున్నామా? సో, మతిమరుపుకి సంబంధించి వెనక ఉన్న సంస్కారం ఏంటి? వీలైతే కరెక్ట్‌గా బాబా పెట్టిన భాష పెట్టండి. ఇంకా మీకు బాగా పక్కయిపోతది. సోమరితనం విషయంలో గూడా అందరూ సోమరితనం అని పెడుతున్నారు కరెక్టే గాని బాబా భాషలో పెట్టాలి. సో, బాబా సోమరితనం విషయానికొచ్చేసరికి 2 చెప్తారు. ఒకటి బుద్ధి యొక్క సోమరితనం, ఒకటి తనువు యొక్క సోమరితనం. ఈరోజు మతిమరుపన్నది బుద్ధి యొక్క సోమరితనానికి నిదర్శనం అది. తర్వాత నిద్ర. నిద్ర విషయానికొచ్చేసరికి రాజయోగులకు బాబా పెట్టిన నియమం ఏంటంటే యోగ నిద్ర రాత్రిపూట. ఎవరైనా సమయము, సందర్భము లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా నిద్రపోతున్నారు అనంటే, ఇది గూడా బాబా బుద్ధి యొక్క సోమరితనము, తనువు యొక్క సోమరితనం అంటున్నారు. సో, ఈరోజు అవన్నీ మనమే రికార్డింగ్ చేస్తున్నాం. సో, బుద్ధి యొక్క సోమరితనము, తనువు యొక్క సోమరితనం ఇవన్నీ దిగే కళ. రాజయోగుల లక్షణాలు కాదు. సో, ఇప్పుడు సంగమంలో ఎవరైతే రాజయోగులు కారో వారు
రాజ్య పదవులకు కూడా యోగ్యులు కాదు. సో ఈ బ్యాచ్ అంతా ప్రజాయోగులు. అంటే ప్రజల్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ లేదు కాబట్టి. ఎందుకంటే అక్కడ అంతా అందుకే చెప్పాము. ఆ సింహాసనం మీద అంతా టాప్ ర్యాంకర్‌లనే కూర్చోబెడతాడాయన. సో మనం టాప్ ర్యాంకర్‌లు కాదు కదా! చదువు కూడా పద్ధతి ప్రకారం చదువుకోకపోయినప్పుడు ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వరు. ఈరోజు మనకొక సమయం అంటూ వచ్చి ఒక చిన్న చిన్న విషయాలకే డిసిప్లిన్ పాటించటం లేదు అనంటే ఓడిపోతున్నాం ప్రతి నిమిషం. కానీ ఆ సింహాసనం మీద కూర్చునే వాళ్ళంతా విజయీ స్వరూపాలు. ఈరోజు చిన్న విషయాలకి మనమంతా ఓడిపోతూ ఉంటే, ఇంక నేను విజయీ స్వరూపాన్నన్న మన యొక్క స్వమానానికి, మన యొక్క ప్రవర్తనకి పొంతనెక్కడుంది? సో, ఈ రకంగా ప్రతి నిమిషం ఓడిపోయి మళ్ళీ నాకు ప్రాప్తులు రాలేదు. నా జీవితం ఎందుకిలా ఉంది? మా వాళ్ళెందుకిలా ఉన్నారు? ఈరోజు మీలో బుద్ధి యొక్క సోమరితనము, తనువు యొక్క సోమరితనం ఉంటే అది ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళే వస్తారు మీ కుటుంబ సభ్యులు. సో, ఈరోజు మీరు బుద్ధి యొక్క సోమరితనంతోటి, తనువు యొక్క సోమరితనంతోటి సపోజ్ ఒక గంట నిద్రపోయారు అనుకుందాం మధ్యాహ్నం పూట. అది ఎన్ని సంవత్సరాలతోటి లెక్క? ఎన్ని జన్మలతోటి లెక్క? ఎందుకంటే రాజయోగులకు ఆ నియమమే పెట్టలేదాయన. సో, అందుకే అనేది జ్ఞానం అనేది చాలా హై స్టాండర్డ్స్‌లో పెట్టాడాయన. ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుతున్నారా అన్నది కూడా మీరు పరిశీలించుకోవాలి. సో, ఎవరెవరైతే స్వచింతన చేశారో మీరు నిజంగా ధైర్యం చేసి ముందుకొచ్చినందుకు దాన్ని ఆధారంగా తీసుకొని మీరు ఎంతవరకు అండర్‌స్టాండ్ చేసుకున్నారని ఈరోజు మేము అందరిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. అంటే ఎందుకు చెప్పమంటున్నాము అనంటే మీరు ఎంతవరకు చేసుకుంటున్నారన్నది నాకు అవగాహన రాడానికి. లేకపోతే ఇలా తెలుగు చదివేసుకుంటూ వెళ్ళిపోగలరు. సో, ఆ స్వచింతన చేసుకునే వాళ్ళంతా మీ యొక్క ఆహార నియమాలు, మీ యొక్క నిద్రని కూడా చెక్ చేసుకోవాలి. రాజయోగుల మాదిరి యోగ నిద్రలో ఉంటున్నామా? లేదా సాధారణ పురుషార్థుల మాదిరి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి, దాని వెనకున్న సంస్కారం, సోమరితనం అని ఏమైనా ఉందా? ఇది మరి ఎంతవరకు చెక్ చేసుకున్నారేమో నాకైతే తెలీదు. ఈ పాయింట్ కూడా ధ్యాసలో పెట్టుకోవాలి. టైమ్ టేబుల్ వేసుకున్నామంటే విశేషాత్మలు. వేసుకోలేదు అనంటే సాధారణము. సో, మనం ఎందుకు సాధారణ జీవితం గడుపుకుంటున్నాము అన్నది కూడా చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ప్రాప్తులు కావాలంటున్నారు. కానీ సాధారణ పురుషార్థం చేస్తామంటున్నారు. సో, ఇప్పటివరకు ఎవరెవరైతే పరిశీలన చేసుకున్నారో ఈ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచింతన చెయ్యండి. చెయ్యని వాళ్ళు వదిలేయొచ్చు. ఈ క్లాస్‌లో ఏదైతే మీరు విని టైమ్ పాస్ చేసుకుంటున్నారో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు గనక టైమ్ పాస్ చేస్తూ పోతే, అప్పుడు సమయం కఠినంగా ఉంటది. అప్పుడు మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? మాకు కాలం కలిసి రాలేదంటారు. అప్పుడు కష్టాలొస్తాయి. ఎందుకంటే పురుషార్థం లేదు కాబట్టి. అప్పుడు మన డైలాగ్ ఏముంటది? కాలం కలిసి రాలేదండి అంటది. ఎందుకు కాలం కలిసి రాలేదు? ఇప్పుడు మీరు దానితో పాటు దానికన్నా ముందు దానికి యజమాని అయిపోలేదు కాబట్టి. ఇంకా కల్పమంతా కాలం కలిసి రాలేదండి. కలికాలము, బ్యాడ్ టైము, బ్యాడ్ లక్. సో, ఈరోజు సమయం అన్న ఖజానా ఇచ్చాడు. ఇదిగో కాలం మీకు కలిసొస్తోంది. ఈరోజు బీజాలు నాటుకోండి. బీజాలు నాటుకుంటే ఫలాలొస్తాయి అని చెప్పి ఆయన కాలం యొక్క జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఇది సంగమ యుగం అన్న సమయం అని. సో, కాలం కలిసొస్తోంది ఇప్పుడు. కాలం కలిసొచ్చినప్పుడు బీజాలు నాటుకోకుండా మనం అలా కూర్చుని ఏదో ఇంకో సామెత కూడా ఉంటది. బ్రహ్మదేవుడు భాగ్యాన్ని పంచుతుంటే నిద్రపోయారంట అని చెప్పి. సో, మా బ్రహ్మదేవుడు భాగ్యాన్ని పంచుతుంటే నిద్రపోతున్నారు. ఈరోజు కాలం కలిసొస్తుంటే బీజాలు నాటుకోకుండా, నా జీవితం ఇలా అయిపోయిందేమో అనుకోవడము. మళ్ళీ కూర్చొని ఓహో! నేను అప్పుడు చేశానేమో, ఇప్పుడు ఇలా జరిగిందేమో. ఇక అది ఎవరికి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేనంతే. ఏ పాయింట్లు మీరు పరిశోధించుకోవాలా అన్నది నా వైపు నుంచి నేను సూచనలు ఇవ్వగలనే తప్పితే ఇంకా ఎవరి జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో, అందుకే ఇక్కడ బాబా సమయం అటు ఇటు అవ్వడం అన్నది జరుగుతుంటుంది కానీ, మర్చిపోవడం అనేది జరగకూడదు. సో, ఆ పరిశీలన చేసుకునే వాళ్ళు ఇది కూడా పరిశీలించుకోవాలి. డ్రామాల పర్ఫెక్ట్ రికార్డింగ్‌కి వాయుమండలము, వృత్తి మరియు వాణి. సో, వాని మీద కూడా ధ్యాస పెట్టాలన్నప్పుడు. సో, మనం వాని మీద ధ్యాస పెట్టుకోకుండా నాకు మతిమరుపు అని ఏమైనా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నామా? మనం ఈరోజు చెప్పుకునేటప్పుడు నాకు మతిమరుపు ఉంది అని చెప్పుకుంటున్నామంటే యాక్చువల్‌గా సిగ్గుపడాల్సిన విషయం అది. గర్వంగా పడాల్సిన విషయం గాదు గానీ, చాలా మంది ఏదో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కింద చెప్తుంటారు. నాకు మతిమరుపండి, నాకు గుర్తుండదండి. అంటే నేను వింటాను గానీ మళ్ళీ చెప్పలేనండి. నేను మర్చిపోయాను అని చెప్పి. సో, మీ వాణి ఆ రకంగా ఉంది అనంటే,
దిగిపోయే కళని రికార్డ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకళ్ళకి ఏం స్మృతిపిస్తున్నారు? ఏ సంస్కారం గురించి చెప్తున్నారు? మీలోని బుద్ధి యొక్క సోమరితనము, తనువు యొక్క సోమరితనం గురించి మీరే పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. స్ స్ట్రాంగ్ రికార్డింగ్ జరుగుతది. ఎందుకంటే మీరు వాయుమండలాన్ని తయారు చేశారు నిద్రమత్తుతోటి. మీ వృత్తి అలాగే ఉంది. వాని ద్వారా కూడా మేమెప్పుడంటే అప్పుడు నిద్రపోతాం. మేమెప్పుడంటే అప్పుడు మర్చిపోతూ ఉంటాం. అదేదో పెద్ద ఏమంటారు దాన్ని బాబా అంటాడు చూసారా? ఏదో మహారథులు అచీవ్‌మెంట్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఎందుకు? బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల బలహీన విషయాలకు పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. బుద్ధి స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు శక్తిశాలి ఆత్మలైతే ఏం జేస్తారు? శక్తిశాలి విషయాలు అవతల వాళ్ళలో శక్తిని నింపేది, అవతల వాళ్ళకు ప్రేరణగుండే విషయాలు చెప్తారు. సో, డ్రామాల రికార్డింగ్ నడుస్తుంది కాబట్టి వాయుమండలము, వృత్తి మరియు వాణి మూడిటిని చెక్ చేసుకోండి అంటున్నారు. సో, మాట్లాడేటప్పుడు ఆ విషయంలో గూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ పాయింట్ గూడా నోట్ డౌన్ చేసుకోండి స్వచింతన చేసుకునేటప్పుడు. సో, అమృతవేళ ఆత్మ యొక్క దినచర్య తయారు చేసుకుంటారు లేదా నిర్ణయించుకుంటారు. మరల దానిని పరిశీలించుకోవడం మర్చిపోతున్నారా? లేక దినచర్య నిర్ణయించుకోవడమే రావటం లేదా? సో, ఈరోజు ఇంట్లో స్టార్టింగ్ మన తిండి నుంచి ఏం తినాలి? ఎ ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ఏ ఐటెమ్ వండుకోవాలి? ఈరోజు ఏ సేవ చేయాలి? స్థూలమైన విషయాలు వాటి దగ్గర నుంచి ఏం ఆలోచించాలి? ఏం మాట్లాడాలన్న వరకు ప్లానింగ్ ఉండాలా అంటుంటాయి. విశేషాత్మలు, సాధారణాత్మలు అన్న చోట ఆ విషయాన్ని చెప్పారు. అంతేగాని ఒక చిన్న ఎగ్జాంపుల్ అప్పటికప్పుడు పొద్దున్న లేసి వాళ్ళు ఏం వండాలా అని చెప్పి అప్పుడు ఆలోచించుకుని, నాకేం వండాలో తెలియట్లేదు అంటుంటారు చాలా మంది. సో, ఇలా ప్రతిదానికి ఇంకసలు నిర్ణయ శక్తిని ఉపయోగించకపోతే, ఇంక బుద్ధెప్పుడు షార్ప్ అవుతది మనకి. సో, ప్రతి విషయాన్ని చెక్ చేసుకుంటూ పోండి. సో, కాబట్టి అమృతవేళ ఆత్మ యొక్క దినచర్య తయారు చేసుకుంటారు లేదా నిర్ణయించుకుంటారు. మరల దానిని పరిశీలించుకోవడం మర్చిపోతున్నారా? లేక దినచర్య నిర్ణయించుకోవడమే రావటం లేదా? ఆత్మ కొరకు దినచర్య నిర్ణయించుకోవడం రావటం లేదా? ఇదైతే చాలా సాధారణ విషయం. ఈ సాధారణ నియమాన్ని కూడా మర్చిపోతున్నట్లయితే దీనిని బట్టి ఏం తెలుస్తుంది? అంటే ఏ టైంకి ఏం జేయాలనో గూడా మీరు నిర్ణయించుకోవట్లేదు. ఈ సాధారణ నియమం గూడా మర్చిపోతున్నారంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ ఇప్పటి వరకు కూడా నిర్బలంగానే ఉంది. అంటే ఆత్మలో బలం లేదు అని తేల్చేసాడు బాబా. సో, ఇది మన స్వపరిశీలనకు బేస్. సో, ఎవరెవరైతే స్వచింతన చేసుకుంటున్నారో ఈ పాయింట్‌ని అండర్‌లైన్ చేసుకోండి. సమయాన్ని సదుపయోగం చేసుకుంటున్నారా? మీకంటూ ఒక టైమ్ టేబుల్ ఉందా ప్రతి దానికి? ఉండి దానికి అనుసారంగా చాలా మటుకు టైమ్ టేబుల్ యేసుకుంటే దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఏమైనా కాస్త అటు ఇటు అవ్వచ్చు. అంత మాత్రాన నేను టైమ్ టేబుల్ పాటించలేకపోతున్నాను, పాటించలేను మళ్ళీ ఎటో ఎళ్ళిపోకండి వ్యర్థం వైపుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలంటూ పెట్టండి ఎక్కడో చోట. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో పరిస్థితులు వేరంటే మీ దగ్గర సంకల్ప శక్తి ఉంది, యోగ శక్తి ఉంది దాన్ని వాడాలి. సో, ఒకవేళ గనక ఇవేవి చెయ్యలేకపోతున్నారు, సమయానికి చేయాల్సినవి మర్చిపోతున్నారు, హడావుడైపోతోంది, ఒక ప్లానింగ్ లేదు, లేదంటే బాబా ఏమంటున్నారంటే, ఆత్మ ఇప్పటి వరకు కూడా నిర్బలంగానే ఉంది. అంటే దానిలో బలం లేదు అంటున్నారు. సో, మనలోనే బలం లేనప్పుడు ఇంకొకరికి ఏమిస్తాము? సో, కాబట్టి ఇది అండర్‌లైన్ చేసుకొని అంటే మురళిలు చదువుతుంటే బాబా ఎక్కడెక్కడ స్వచింతన చేసుకోవాలి, మన ప్రవర్తన వల్ల అది ఏంటన్నది కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. సో, ఇది బలం లేని ఆత్మల యొక్క ఏమంటారు దాన్ని? వాళ్ళకుండే లక్షణాలు. ఈ యోగ నిద్ర అని కాకుండా ఈ రకంగా నిద్రలు పోవడము, టైంకి ఏం తింటున్నామో, లేదా కొంతమంది ఏం చేస్తుంటే పనంతా అయిపోయాక తింటామండి అని చెప్పి పనంతా అయిపోయాక 9:30, 10కి తింటూ ఉంటారు. మళ్ళా ఆరోగ్యం పాడైపోయింది అంటారు. అంటే పూర్తిగా బుద్ధి పనిచేయట్లేదు. దీనికంటూ మురళిలు తీసుకొని చదవాల్సిన అవసరం ఏం లేదు. చిన్నప్పుడు స్కూల్లోనే టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. టైంకి తినండి, చదువుకొని చేయండి అని చెప్పేసి. సో, ఈరోజు దానికి మన శరీరానికి తిండికే మనం టైం పెట్టుకోవట్లేదు అనంటే, ఇంక బుద్ధి పూర్తిగా ఏమంటారు? క్రాష్ అయిందని అర్థం. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే బుద్ధి గుడిసిందని అర్థం ఇంక. సో, మన కోసం మనము సమయాన్ని కేటాయించుకోకపోతే, అంతా వృధా చేసుకుంటున్నామంటే, కల్పనలో కాలం కలిసి రాదింక. ఇంక కాలం కలిసి రాలేదని బాధపడడానికే జీవితం అంతా సరిపోతది. సో, కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని మీరు
ఈ సాధారణ నియమాన్ని కూడా మర్చిపోతున్నట్లయితే దీనిని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ ఇప్పటి వరకు కూడా నిర్బలంగానే ఉంది. మిమ్మల్ని మీరు ఈశ్వరీయ నియమాలు లేదా ఈశ్వరీయ మర్యాదలకు అనుగుణంగా నడిపించుకోలేకపోతున్నారంటే, ఇక మీరు విశ్వాన్ని మర్యాదపూర్వకంగా, నియమపూర్వక రాజ్యాన్ని ఎలా నడిపించగలరు? సంగమయుగి రాజ్య పదవికి అధికారిగా కాని వారు భవిష్య రాజ్య పదవిని ఎలా పొందగలరు అంటున్నారు. సో సంగమ యుగంలో ఇప్పుడు బాబా ఏదైతే దినచర్య అని చెప్తున్నాడు అంటే సమయం గురించి చెప్తున్నాడు. ఈ రోజు మనం సమయానికి అధికారులు అవ్వలేదు అంటే ఒక ఉదాహరణ. ఈ రోజు మనం సమయానికి అధికారులు అవ్వలేదు అని అంటే సంగమయుగి రాజ్య పదవికి సంగమయుగంలో సమయానికి రాజు అవ్వాలి. అవ్వకపోతే భవిష్య రాజ్య పదవిని ఎలా పొందగలరు? సో పొందలేము. సో బాబా మనకి సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనము, శ్వాస ఈ ఖజానాలు ఇస్తున్నాడు. వీటన్నిటికీ అధికారులు అవ్వాలి. సో ఇప్పుడు గనక మీరు రాజ్య అధికారులు అవ్వకపోతే, ఇప్పుడు గనక మీరు రాజ్య పదవి కాక రాకపోతే సంగమ యుగంలో ఆత్మ రూలింగ్ లోకి రావాలి ఇప్పుడు. సో ఆ రకంగా మీరు గనక రాకపోతే భవిష్య పదవిని ఎలా పొందగలరు అంటున్నాడు. సో భవిష్య పదవి ఇప్పుడు ఈ బుద్ధి యొక్క సోమర్థనం, తనువు యొక్క సోమర్థనము ఇవన్నీ ఉన్న వాళ్ళు అసలు దరిదాపుల్లో కూడా రారు రాజ్య పదవులకి. మురళి చదివేసుకుని సేవలు చేసేసి మేము మురళి చదివేసుకున్నాం సేవలు చేసేసాము అని అనుకుంటే నీ నుంచి సోమర్థం యొక్క తరంగాలు పోతున్నాయి అని అంటే అందులో మార్కులు పోయినట్టే కదా. సో కాబట్టి చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రలు పోయే టైంకి అంత పోయి మేల్కున్నప్పుడు వెళ్ళి 4 సేవలు చేసి వస్తూ ఉంటారు. చేసేసాం అంటారు. కానీ ఇక్కడ ధారణ బొక్కబడిందని చూసుకోవట్లేదు. ఒక దినచర్య ఉండదు. ఒక డిసిప్లిన్ ఉండదు. చెకింగ్ ఉండదు. ఎగ్జాంపుల్ గాని ఇక్కడ దినచర్య అని సమయం అని చెప్తున్నాడు కానీ చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ ఏమీ లేకుండా పొద్దున మురళి చదివేశామా, బాబా మిస్ అవ్వమొద్దన్నారు చేసేసాం. తర్వాత బాబా వెళ్ళి నేను వచ్చానని చెప్పండి, నా పరిచయాన్ని ఇవ్వండి అంటే వెళ్ళి వీలైతే చెప్పడము లేదా 4 పుస్తకాలు ఇచ్చేయడం, పుస్తకాలు లెక్కెట్టేసుకోవడం. ఇంకా ఆ తర్వాత ఇక మన ఇష్టం ఇంకా ధారణ విషయానికి. ఆ తర్వాత టయర్డ్ అయిపోయాము, అదైపోయాము, పడుకునేసి చేసి వ్యర్థము, ఇంకా అందరికి పబ్లిసిటీ ఇవన్నీ చేస్తుంటే ధారణ సబ్జెక్ట్ ఏమైంది అక్కడ? సో అందుకే నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే ఆయన ఇక్కడ ఈ సంగమయుగి రాజ్య పదవికి అధికారిగా కాని వారు భవిష్య రాజ్యపతిని ఎలా పొందగలరు? ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాజ్య పదవి అంటే చాలా మంది మా పదవులు అక్కర్లేదు, పదవుల కోసం మేము రాలేదు అంటున్నారు. ఓకే ఫైన్, మీకు పదవులు వద్దు. మరి పదవులు వద్దు అన్నప్పుడు ఈ రోజు మీరు ఏమీ చెయ్యకపోతే మరి దుఃఖం వచ్చినప్పుడు కూడా సరే నేను ఏమీ చేయలేదు కాబట్టి నా జీవితంలో దుఃఖం వచ్చిందని చెప్పి ప్రశాంతంగా కూర్చోవాలి. మళ్ళీ హడావుడి పడిపోద్దు. నా జీవితంలో నా ఒక కుటుంబ సభ్యులు ఎందుకు ఇలా ఉన్నారు, తాగుబోతు భర్త ఎందుకు వచ్చారు, వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు. సో ఈ రోజు మాకు పదవులు ఏవి వద్దు కాబట్టి మేము ఏ సేవ చెయ్యం. ఉదాహరణకి మేము వాచా సేవ చెయ్యము అని నిర్ణయించుకున్నారే అనుకోండి. మీరు వాచా ద్వారా ఎవరిని సుఖపెట్టలేదు కాబట్టి, సంతోష పెట్టలేదు కాబట్టి వాచా ద్వారా సంతోష పెట్టే వాళ్ళు ఎవరు రారు మీ దగ్గరికి. అనుచితంగా మాట్లాడే వాళ్ళు తాగుబోతు. అంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే అలా అంటే మేమేం అనుచితంగా ఏం మాట్లాడలేదు కదా. మరి మేము అనుచితంగా ఏం మాట్లాడినప్పుడు తాగుబోతు భర్త ఎందుకొచ్చాడు? మేమేం బూతులు మాట్లాడలేదు కదా అంటున్నారు. మీరు బూతులు మాట్లాడలేదు అలా అని చెప్పి మీరు పుణ్యము సంపాదించుకోలేదు కదా. పుణ్యము సంపాదించుకోలేదు. ఈ రోజు మాట్లాడేటప్పుడు మాకు అదొద్దు, ఇదొద్దు అని వ్యర్థంగా బుద్ధిని ఉపయోగించకుండా మాట్లాడుతున్నారు అసలు. అసలు మాకు రాజ్య పదవులు వద్దు. మేము బాబా చెప్పింది వినము అంటేనే అక్కడ బుద్ధి పనిచేయట్లేదు. వాణి కరెక్ట్‌గా ఇచ్చేయలేదు. మీరు మాట్లాడేస్తున్నారు కదా మాకు వద్దు, వద్దు అని చెప్పేసి. అంటే బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టింది. సో వచ్చే భర్త కూడా బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిన క్యాండిడేటే వస్తాడు కదా. ఏమన్నంటే ఆయనకి ఏ విలువ తెలీదండి. ఆయనకు ప్రతిదీ అసలు ఏ విషయం యొక్క విలువ తెలీదు అనంటే మీకు తెలియట్లేదు కదా ఇక్కడ. ఆయన పూర్తిగా సంపన్నంగా అవ్వండి అని చెప్తుంటే దాని విలువ తెలియకుండా ప్రవర్తించినప్పుడు విలువ తెలియని కుటుంబ సభ్యులే వస్తారు కదా. సో ప్రతిదీ చెక్ చేసుకుంటూ పోతే మీకే అర్థమైపోతది. పూర్తిగా మార్చే యుగం ఇది. సో దానికి సంబంధించి బాబా రాబోయే వాక్యాల్లో కూడా చెప్తున్నారు. సో కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారంటే సంగమయుగి రాజ్య పదవికి అధికారి కాని వారు భవిష్య రాజ్యపతిని ఎలా పొందగలరు? ఈ సంఘటన యొక్క టీచర్స్ ఎవరు? ఫలితం ఇంత తక్కువగా ఉండటానికి బాధ్యులెవరు? వచ్చినటువంటి టీచర్స్ మీకు మీరు పరిశీలకులేనా?
సో ఈ 1973 30th మే 1973 73లో ఏదైతే మౌంట్ అబూలో నడుస్తోందో బాబా మిలనమో, ఈ మురళి డ్రామా జ్ఞానం చెప్పేటప్పుడు ఆయన ఇక్కడ చేతులు ఎత్తండి, అసలు దినచర్య పెట్టుకున్నారా? ఇవన్నీ అడిగినప్పుడు అక్కడ ఎవరు చేతులు ఎత్తలేదు. ఇక్కడ ఆయన ఒక ప్రశ్న అడిగాడు పైన. ప్రతిరోజు సాక్షి అయి స్వయాన్ని సదా పరిశీలించుకుంటున్నామని భావించే వారు చెయ్యెత్తండి. అప్పుడు పరిశీలించుకోవడం మిస్ అవ్వటం అంటే కొద్దిమంది, అంటే ఎక్కువ రెస్పాన్స్ లేదప్పుడు. అందుకని బాబా ఇక్కడ కింద ఏమంటున్నాడంటే, అసలు ఈ రోజు మిలనానికొచ్చిన ఈ సంఘటన యొక్క టీచర్స్ ఎవరు? ఫలితం ఇంత తక్కువగా, అంటే అక్కడ రిజల్ట్ లేదు. ఎవరికీ దినచర్య లేదు. ఇంత తక్కువ రిజల్ట్ ఉంది అనంటే అసలు ఇంతకు వచ్చిన టీచర్స్ అన్నా పరిశీలించుకుంటున్నారా అంటున్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడిప్పుడే ప్రపంచ యుద్ధం ప్రకటించబడితే ఏమవుతుంది? అంటే ఎవరో చెప్పారంట సమయానికి నిలబడిపోతామని. సో ఇప్పుడు బాబా ఏం మొదలుపెట్టింది, ఒక బాబా తిట్ల పురాణం స్టార్ట్ అన్నమాట ఇక్కడి నుంచి. సమయానికి నిలబడితే వారిని ఏమంటారు? ప్రకృతి ఆధారంగా పురుషుడు నడిస్తే ఆ పురుషుడిని ఏమంటారు? సమయం కూడా ప్రకృతియే కదా! పురుషుడు ప్రకృతి ఆధారంగా నడిస్తే వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారా? సమయం అనే దెబ్బ పడడం ద్వారా నడుస్తుంటే వారిని ఏమంటారు? ఇలాగే అనుకున్నారా? దెబ్బ తగలడం ద్వారా నడిచేవారిగా అవుతామని? స్వీట్‌గా తిట్టడం అంటారు. తిట్టేటప్పుడు కూడా బాగా పాలిష్డ్‌గా, స్వీట్‌గా తిడతారంటారు చూసారా? బాగా తిడితే ఇలాగే ఉంటది. మనం భాషాపరంగా తిట్టడం అంటున్నామే గాని, ఆయన చెప్పడం ఏమని అంటున్నారు ఇక్కడ? దెబ్బ తగలడం ద్వారా నడిచేవారిగా అవుతామని అనుకుంటున్నారా అంటున్నాడు. అంటే ప్రపంచ యుద్ధం వచ్చేస్తే ఆ టైంకి నిలబడిపోతాము. అంటే ప్రపంచ యుద్ధాలొచ్చి అందరిని మనం తంతుంటే అప్పుడు నిలబడతారనమాట. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇంక ప్రపంచ యుద్ధం వరకు గూడా అక్కర్లేదు. ఈరోజు ఎవరో తంతే గాని అప్పుడు ఆలోచిస్తున్నారు. ఏదన్నా సమస్య వచ్చేగానే అప్పుడు హడావిడి చేసేస్తున్నారు. ఏం చేయాలి? మాకు సంకల్పాలివ్వండి. మీ జూమ్ క్లాసులు ఎక్కడ? ఏమైపోయింది? అక్క ఏం చేయాలని ఒక హడావిడి కాదు. ఎప్పుడు? జీవితంలో తన్నులంటే ఫిజికల్‌గా తన్నడం కాదు. జీవితంలో దెబ్బలు తగిలినంక. అప్పుడు హడావిడి చేసేస్తున్నారు అందరూ. ఈ రోజు సమస్య రాంగా ఈ ఛానెల్ ఎప్పటినుంచో పెట్టాము. అన్ని రికార్డ్ చేసి పెట్టాము. ఇంకిప్పుడు జూమ్ కూడా అప్‌లోడ్ చేసి పెట్టాము. ఇప్పటికి ఇంకా సమస్యలొస్తుంటే ఏం చేయాలి? ఏం చేయాలనేసి ఆ ప్రశ్నకి అక్కడికి సమాధానం వచ్చేసేయాలి మాకంటున్నారు. ఎందుకంటే ఇన్ని వీడియోలు చూసుకోలేము అంటున్నారు. ఈ రోజు డ్రామా జ్ఞానం వారం నుంచి చెప్తున్నారు. సో, ఈ రోజు మీరొక సమస్య పట్టుకొనొస్తే ఒక 10 నిమిషాల్లో చెప్పగలమా? ఇంత విస్తారంగా చెప్పి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంటేనే స్వచింతన అన్నది చాలా మటుకు చేయలేకపోయారే. సో, ఈరోజు ఒక సమస్య చెప్పి అక్క పరిష్కారం చెప్పు అనంటే ఎన్ని గంటలని మాట్లాడాలి నేను? అసలు అదే అనిపిస్తది. అసలు ఏమైనా కామన్ సెన్స్ వాడుతున్నారా అని చెప్పి. అక్కయ్య ఇదిగో మా ఇంట్లో ఈ సమస్య ఉంది. ఇప్పుడు నేనేం జేయాలి? ఏం చేయాలండి? ఏం చెప్తాము? నువ్వు చదువుకోవాలి గదా! ఇప్పుడు తీసి. దాని వివరణ మేమిస్తున్నాం కదా! సో, మరీ మరీ చెప్తున్నాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉండదు. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మీ ఆత్మిక స్థితి, బుద్ధి స్థిరంగా ఉండడము, స్థితప్రజ్ఞ స్థితి. అంతకు మించి పరిష్కారమే లేదు. అప్పుడు ఏమైపోతది? వచ్చే సమస్యల యొక్క ప్రభావం మన మీద పడదు. అవన్నీ పాసింగ్ మొమెంట్స్ అయితాయి. అంటే మనం ఇక్కడుంటాము, సమస్య పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే బుద్ధి స్థిరంగా పెట్టండి, పెట్టండి అని ఆయన మరీ మరీ చెప్పడానికి కారణం భక్తిలో నుంచే చెప్తున్నారు స్థితప్రజ్ఞ అని చెప్పి. సరే మనకక్కడ అర్థం కాలేదు. జ్ఞానంలోకొచ్చాకన్నా అర్థం కాలే. రావడం రావడమేనే దివ్య బుద్ధి ఇచ్చేసానంటున్నాడు. ఖజానాలు ఇచ్చేసాను, అన్ని ఇచ్చేసాను. ఇంక వాడడం మొదలుపెట్టండి అనంటే మేము వాడం, నువ్వే వాడుకో అంటుంది. మళ్ళీ నువ్వు ద్వాపరం నుంచి రావద్దా అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంక మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు మీ స్వచింతనలో. ప్లస్ దినచర్య. లాస్ట్ టైమ్ టైమ్ టేబుల్ ఏసుకోమని చెప్తే మరి ఒక్క ద్వారకక్కయ్య బయటపడ్డారు. వచ్చి చెప్పారు గూడా. ఇదిగో ఈ రకంగా నేను టైమ్ టేబుల్ వేసుకున్నాను. మరి ఆ తర్వాత ఎవ్వరూ ముందుకు రాలేదు. సో ఇప్పుడు గూడా మించిపోయింది లేదు. సో ఇప్పటికి టైమ్ టేబుల్ వేసుకోవచ్చు. ఇతరులకు ప్రేరణ రావడం కోసం మీ టైమ్ టేబుల్‌ని తయారు చేసి నాకు పంపొచ్చు. ఏమైనా సలహాలు, సూచనలు కావాలి అంటే తీసుకోవచ్చు. వద్దంటే మానుకోవచ్చు. ఆ తర్వాత జూమ్‌లో గూడా వచ్చి మేము చెప్తాము అని అనుకునే వాళ్ళు గూడా నాకు మెసేజ్ పెట్టొచ్చు. పెట్టి మీరు ఏ రకంగా టైమ్ టేబుల్ పెట్టుకున్నారో చెప్తే ఎవరైనా లేని వాళ్ళకది ప్రేరణగుంటది. దాన్ని బట్టి వాళ్ళకిలా ఎందుకంటే చాలా మందికి టైమ్ టేబుల్ ఎట్లా ఏసుకోవాలో గూడా కొంత క్లారిటీ ఉండట్లేదు. నేనొకసారి స్క్రీన్ మీద గూడా చూపిచ్చాను. మేమెట్లా చేసుకున్నాం ఏంటా అని. ఇప్పుడు బాబా గూడా దినచర్య ఉండాలా అంటున్నాడు.
అది లేదు అని అంటే ఇంకా ఆత్మ నిర్బలంగా ఉన్నట్టే. అంటే ఇంకా గాలివాటానికి ఏ టైంకి ఏది దడితే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. లేదా అది చెయ్యాలి అని అనుకుంటారు. ఇంకో దాంట్లో బుర్ర పెట్టేస్తారు. మళ్ళీ మర్చిపోయినామంటారు. మళ్ళీ బుద్ధి యొక్క సొంతం. మళ్ళీ చూస్తే ప్రాప్తులే అమ్మో! నా జీవితం ఎందుకిలా అయిపోయింది? నా జీవితం ఎందుకలా అయిపోయింది? సో, కాబట్టి ఈ పాయింట్ మీద ధ్యాస పెట్టండి. ఎందుకంటే మన దగ్గర ఎన్ని ఖజానాలున్నా, సంకల్పాలు, జ్ఞానము, ధనము ఇవన్నీ ఉన్నా సమయాన్ని గనక పెట్టుబడిగా పెట్టకపోతే ఏ ఖజానాలు పనికిరావు. ఈరోజు మనకి తినడానికి మనం చేసుకున్న పుణ్యానికి మనకు ఆహారం ఉన్నా, సమయాన్ని కేటాయించకపోతే ఆ తిండి గూడా తినలేం. అప్పుడు మళ్ళీ డాక్టర్‌లకి, ట్రీట్‌మెంట్‌లకి సమయాన్ని కేటాయించాల్సొస్తది. సో, సమయం ఎక్కడ కేటాయించాలి? మీద కేటాయించాలా? హాస్పిటల్స్‌లో కేటాయించాలా? నా ఇల్లు సేవా స్థానాన్ని చేసుకుని, శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా శక్తిశాలిగా ఆరోగ్యంగా ఉండాలా? లేకపోతే బాబాని పక్కన జరిపేసి హాస్పిటల్‌లో ఎళ్లి టైం వేస్ట్ చేసుకుందామా? సో, ఇవన్నీ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయాలు. సో, మళ్ళీ మురళిని రేపు కంటిన్యూ చేద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.